హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యుటోరియల్. సో ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో డిస్పర్షన్ ఎఫెక్ట్ ఎలా డిజైన్ చేస్తారో నేర్చుకుందాం. సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తుంటాను. అండ్ ఆ ట్యూటోరియల్ చూసి మీరు గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ ఫోటో ఎడిటింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ గైస్, అలాగే నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫాలో అవ్వండి. నా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లింక్స్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. సో గైస్, లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా అడోబ్ ఫోటోషాప్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకొని ఇందులో ఒక న్యూ ఫైల్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను యూనిట్స్ వచ్చేసి పిక్సెల్స్లో పెట్టుకుంటున్నాను. సో విడ్త్ వచ్చేసి 1920 పిక్సెల్స్ అండ్ హైట్ వచ్చేసి 1080 పిక్సెల్స్లో పెట్టేసుకుంటున్నాను. రెజల్యూషన్ వచ్చేసి 300 అండ్ క్లిక్ క్రియేట్. సో వన్స్ ఒకసారి ఇలా క్లిక్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఏదైతే ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలనుకుంటున్నామో ఇమేజ్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. సో వన్స్ ఒకసారి ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను క్విక్ సెలెక్షన్ టూల్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకి సెలెక్ట్ అవుతుంది. అలా కాకుండా సెలెక్ట్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది అనమాట, సబ్జెక్ట్ అని. సో దీనిపైన క్లిక్ చేసుకున్నా కూడా అది మనకు సెలెక్ట్ అవుతుంది అనమాట. సో వన్స్ ఒకసారి ఇలా సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను కీబోర్డ్లో Ctrl+J క్లిక్ చేసుకుంటాను. సో అప్పుడు మనకి ఇక్కడ న్యూ లేయర్లోకి ఆ ఇమేజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇది మెయిన్ లేయర్ అనమాట. సో దీన్ని నేను హైడ్ చేసేసుకుంటే న్యూ లేయర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఇది మెయిన్ ఇమేజ్ అని రీనేమ్ చేసుకుంటున్నాను. సో రీనేమ్ చేసుకోవడానికి లేయర్ టెక్స్ట్ పైనకి వెళ్ళి డబుల్ క్లిక్ ఇస్తే మనకి ఇది రీనేమ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆఫ్టర్ దట్ మెయిన్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో Ctrl+T క్లిక్ చేసుకుంటున్నాను. చేసుకొని దీని సైజ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఇంక్రీజ్ చేసుకొని ఇలా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. సో వన్స్ ఒకసారి ఇలా ప్లేస్ చేసేసుకున్న తర్వాత నేను దీన్ని ఒక కాపీ చేసుకుంటాను. సో సింపుల్గా రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ డూప్లికేట్ లేయర్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మనం ఫస్ట్ రీనేమ్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను రీనేమ్ చేసుకుంటున్నాను, లిక్విఫై అని రీనేమ్ చేసుకున్నాను అండ్ ఓకే పైన క్లిక్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకు ఇంకొక న్యూ లేయర్ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మెయిన్ ఇమేజ్ అవుతుందో అది న్యూ లేయర్ పైన వేసుకుంటున్నాను. పైన వేసేసుకొని ఈ మెయిన్ ఇమేజ్ అవుతుందో దానికి నేను ఒక లేయర్ మాస్క్ ఇస్తాను. సో సింపుల్గా దీనిపైన ఒకసారి ఇలా క్లిక్ చేసేసుకుంటే మనకి ఇక్కడ లేయర్ మాస్క్ యాడ్ అయిపోతుంది అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ లిక్విఫై ఏదైతుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఫిల్టర్లోకి వెళ్తే మనకి ఇక్కడ లిక్విఫై అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. సో దీనిపైన క్లిక్ చేసుకుంటున్నాను. సో క్లిక్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను సైజ్ సమ్వేర్ అరౌండ్ 400 అలా పెట్టేసుకున్నాను. అండ్ డెన్సిటీ 50, ప్రెజర్ వచ్చేసి 100 అండ్ ఇమేజింగ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి. సో సింపుల్గా బార్డర్స్ని మాత్రమే ఇలా క్లిక్ అండ్ డ్రాగ్ చేసుకోవాలన్నమాట. సో కంప్లీట్ ఇమేజ్ని ఇలా డిస్టర్బ్ చేయొద్దు, జస్ట్ బార్డర్స్ని మాత్రమే ఇలా క్లిక్ అండ్ డ్రాగ్ చేసుకోవాలి. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. సో మనకి ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. అండ్ ఆఫ్టర్ దట్ కీబోర్డ్లో ఆల్ట్ పట్టుకొని ఇక్కడ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. సో అప్పుడు మనకు లేయర్ మాస్క్ యాడ్ అవుతుంది, అది రివర్స్ లేయర్ మాస్క్ యాడ్ అవుతుంది అనమాట. సో అప్పుడు మనకు బ్లాక్లో వచ్చేస్తుంది అనమాట అది. అండ్ ఆఫ్టర్ దట్ మెయిన్ ఇమేజ్ అవుతుందో దాని యొక్క లేయర్ మాస్క్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఫస్ట్ బ్రష్ టూల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇందులోకి బ్రషెస్లోకి వెళ్తే మనకి ఇక్కడ కింద ఎక్స్ప్లోజన్ బ్రషెస్ అని ఉంటుంది. ఈ బ్రష్లెస్లో సెకండ్ బ్రష్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో అది చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో బ్రషెస్ బై డిఫాల్ట్ రావు అనమాట, ఇవి డౌన్లోడ్ అని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో బ్రషెస్ యొక్క డౌన్లోడింగ్ ఫైల్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో దాన్ని కూడా నేను ఒక సపరేట్ వీడియో చేశాను, ఆ వీడియో కూడా వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో వన్స్ ఒకసారి బ్రషెస్ డౌన్లోడ్ అని ఇన్స్టాల్ చేసేసుకున్న తర్వాత ఈ సెకండ్ బ్రష్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ బ్రష్ని సెలెక్ట్ చేసేసుకొని దీని సైజ్ అనేది ఇలా కొద్దిగా తగ్గించుకొని ఇక్కడ మనం దీన్ని బ్రష్ అనేది రొటేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇట్లా సో ఇలా రొటేట్ చేసుకొని బ్రషెస్ ఇలా ఇంక్రీజ్ చేసేసుకొని సో ఇక్కడ మనకి ఆప్షన్స్లో బ్యాక్గ్రౌండ్లో వైట్ ఉండాలి, ఫోర్గ్రౌండ్లో బ్లాక్ ఉండాలన్నమాట. సో దానికోసం ఒకసారి ఇలా క్లిక్ చేసుకున్న అయిపోతుంది, లేదంటే కీబోర్డ్లో షార్ట్కట్ ఎక్స్ పైన క్లిక్ చేసుకున్న అవి మనకి ఇలా ఫ్లిప్ అవుతాయి అన్నమాట. సో ఇలా ఫ్లిప్ అయినప్పుడు నేను ఇలా క్లిక్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఎక్కడెక్కడైతే క్లిక్ చేసానో అక్కడ మొత్తం అది ఇక్కడ ఎరేజ్ అయిపోయింది అనమాట. చూడండి లేయర్ మాస్క్లో. ఇప్పుడు సేమ్ అలాగే లిక్విఫై యొక్క లేయర్ మాస్క్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వీటిని రివర్స్ చేసుకోవాలన్నమాట. సో ఎక్స్ క్లిక్ చేసుకుంటే రివర్స్ అయిపోతుంది. రివర్స్ చేసేసుకొని బ్రష్ని కూడా రివర్స్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ, బ్రష్ యాంగిల్ రివర్స్ చేంజ్ చేసుకొని ఒకసారి ఇలా క్లిక్ చేస్తాను. సో అప్పుడు మనకి ఇక్కడ ఇలా అప్లై అవుతుంది అనమాట. సో బ్రష్ సైజ్ని ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకుంటూ నేను దీన్ని ఇలా ఎడిట్ చేస్తున్నాను.
సో వన్స్ ఒకసారి ఓకే అనుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక న్యూ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ వీటిని హైడ్లో పెట్టేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి గ్రేడియంట్ తీసుకుంటున్నాను. సో సింపుల్గా బేసిక్ గ్రేడియంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ నేను రాడికల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, అంటే సర్కిల్లో వస్తుంది అనమాట గ్రేడియంట్. సో కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఒకసారి ఇలా డ్రాగ్ చేసుకుంటే మనకి ఆ గ్రేడియంట్ అప్లై అయిపోతుంది అనమాట. ఓకే, సో వన్స్ ఒకసారి ఇలా అడ్జస్ట్ చేసుకొని రెండింటిని హైడ్ చేసుకుంటున్నాను. అన్హైడ్ చేసుకొని ఇక్కడ ఒక న్యూ గ్రేడియంట్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను గ్రేడియంట్ వచ్చేసి బ్లూస్లోకి వెళ్ళి ఈ బ్లూ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఓకే పైన క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకొని ఇక్కడ దీని యొక్క ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్స్లోకి వెళ్ళి ఇక్కడ నేను సాఫ్ట్ లైట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకొని ఒపాసిటీ తగ్గించుకుంటాను, సమ్వేర్ అరౌండ్ 40 అలా పెట్టేసుకుంటాను. సో ఇక్కడ డిఫరెంట్ చూపిస్తాను మీకు. ఇది బిఫోర్ అనమాట, ఇది ఆఫ్టర్. సో మనకు కొంచెం ఇలా బ్లూ థీమ్ అప్లై అయిపోతుంది అనమాట. సో గైస్ మన ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో గైస్ చూసారు కదా మనం అడోబ్ ఫోటోషాప్లో డిస్పర్షన్ ఎఫెక్ట్ ఎలా డిజైన్ చేసుకుంటామో. సో గైస్ మీకు ఇలాంటి మరికొన్ని ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ కోసం అండ్ అలాగే గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసి ఇచ్చిన ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్ అలాగే ట్యూటోరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.